స్వాగతం సుస్వాగతం తెలియజేయాలని కోరుచున్నాము. గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రజావేదిక కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. సార్కి కరత్వాల ధ్వనులతో ఛాయాపురం గ్రామం ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలా. చైర్స్ మీద నిల్చోవాలి. ఎవరు సారు మనతో పాటు ఇప్పుడు వేదిక పంచుకోబోతున్నారు. ప్లీజ్ ఇంట్లో ఉన్న కార్యకర్తలందరూ కూడా అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఈ కార్యక్రమాన్ని సజావుగా జరగడానికి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మన గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు మన సభా వేదికకి ప్రజావేదికకి విచ్చేశారు. ఛాయాపురం గ్రామ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ కూర్చోవాలమ్మా. అందరూ కూర్చోవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు మన గౌరవ కలెక్టర్ గారు ఈ సభని కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. హలో మాన్య మహోదయులు, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆర్థిక శాఖ మార్చులు శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ ఇరిగేషన్ శాఖ మార్చులు, గౌరవ ఇరిగేషన్ శాఖ సెక్రటరీ గారు, తదితర ప్రజాప్రతినిధులకు, అశేష ప్రజానికానికి మరియు మీడియా మిత్రులకు ప్రభుత్వ యంత్రాంగం తరపున హార్దిక స్వాగతం సుస్వాగతం. ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ఛాయాపురం గ్రామానికి రావడం ఆనందదాయకం. కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అనంతపురం జిల్లా జీవనాడి అయిన హంద్రీ నీవా కాలువ విస్తరణ మరియు నీటిపారుదల సామర్థ్యం పెంచడం. గతంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా సృజల స్రవంతి ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులను ప్రారంభించారు. ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులు చేపట్టి నీటిపారుదలను రెట్టింపు చేసి అనంతపురం జిల్లా రైతుల ఇళ్లలో సిరి సంపదలు, కళ్ళలో ఆనందం చూడాలని సంకల్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన బంగారు కుటుంబం ముఖ్య ఉద్దేశం పేదరికాన్ని నిర్మూలించడం. పేదరికం అనేది కేవలం డబ్బు లేకపోవడం కాదు, అవకాశాలు లేకపోవడం. అందుకే ఈ కార్యక్రమం P4 అనే విధానంలో భాగంగా అమలు చేయబడుతుంది. పేదరికంలో ఉన్న కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపిక చేయడం జరిగింది. ఈ కుటుంబాలకు అవసరమైన సహాయం అందించడానికి ముందుకు వచ్చిన మార్గదర్శకులు ఆయా ఎంపిక చేయబడిన కుటుంబాలను దత్తత తీసుకొని వారిని అన్ని విధాల పైకి తీసుకొస్తారు. ఈ కార్యక్రమం ద్వారా పేదరిక నిర్మూలన, సమాజ అభివృద్ధికి మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం అందించడం ద్వారా సమాజంలోని ఆర్థిక అసమానతలు తగ్గించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి మరియు ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ సార్ గారికి మరియు ఇరిగేషన్ మంత్రి గారు అయినటువంటి నిమ్మల రామానాయుడు సార్ గారికి మరియు గౌరవ పెద్దల వేదిక ఉన్న గౌరవ పెద్దలందరికీ మరియు ఇక్కడ ప్రజావేదిక విచ్చేసినటువంటి ప్రజలందరికీ మా ఛాయాపురం గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు టి రామయ్య. నేను పంచాయతీ సెక్రటరీగా ఛాయాపురం గ్రామ పంచాయతీ నందు పనిచేస్తున్నాను. సార్, మా ఛాయాపురం గ్రామ పంచాయతీ యొక్క ఎకనామీని నేను మీకు తెలియజేస్తున్నాను సార్. మా ఛాయాపురం గ్రామ పంచాయతీ నందు పాపులేషన్ 1986 మంది ఉన్నారు సార్.
ఇక్కడ పురుషులు 1023 మంది ఉన్నారు, స్త్రీలు 963 మంది ఉన్నారు సార్. ఇక్కడ మొత్తం నివాస గృహాలు 458 మంది ఉన్నారు. 458 నివాస గృహాలు ఉన్నాయి, అందులో 58 ఎస్సీ గృహాలు ఉన్నాయి. ఇక్కడ సెక్స్ రేషియో 941గా ఉంది సార్. ఇక్కడ ఫెర్టిలిటీ రేటు మనకు 2.67గా ఉంది సార్. ఇది మన డిస్ట్రిక్ట్ ఫెర్టిలిటీ కంటే ఎక్కువగా ఉన్నది సార్ ఇది. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో 6 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మరియు 70 మంది ప్రైవేటు ఉద్యోగులు ఉన్నారు సార్. ఇక్కడ ఎన్ఆర్ఐలు కూడా మన ఛాయాపురం గ్రామ పంచాయతీ నుంచి 12 మంది ఉన్నారు సార్. వీళ్ళు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వివిధ దేశాల్లో సెటిల్ అయినారు సార్. అదేవిధంగా ఇక్కడ మా ఛాయాపురం గ్రామ పంచాయతీ ముఖ్యంగా వ్యవసాయ ఆధారంగా ఇక్కడ ఉన్నారు సార్. ఇక్కడ ఫార్మర్స్ 1022 మంది ఉన్నారు సార్. అగ్రికల్చర్ లేబర్స్ 576 మంది ఉన్నారు సార్. అదేవిధంగా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నటువంటి 7 మంది ఉద్యోగులు కూడా ఉన్నారు సార్. ఆ కంపెనీలు కాంగ్రెజెంటో, వైజ్ కటింగ్ ట్యూల్స్, ఎల్ఎంవి, ఇంటెల్, మైంట్రూ, ఎల్జీ, ఎస్ఎల్ ఈ కంపెనీల్లో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న వారు ఉన్నారు సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు మా గ్రామ పంచాయతీ యొక్క జీవీఐ రిపోర్ట్ ఈ విధంగా ఉంది సార్. దాదాపుగా 80% మాకి అగ్రికల్చర్ అండ్ అలైల్ సెక్టర్స్ మీదే ఆధారపడి ఉంది సార్ మా గ్రామ పంచాయతీ. మాకు 31,75,00,000 మా గ్రామ పంచాయతీ యొక్క ఈ అగ్రికల్చర్ అండ్ అలైల్ సెక్టర్ మీదే ఉంది సార్. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టర్లో జీవీఐ అనేది 2,66,00,000 ఉంది సార్. సర్వీస్ సెక్టర్ జీవీఐలో 4,90,00,000 ఉంది సార్. టోటల్గా మొత్తానికి జీవీఐ 39,30,00,000 ఉంది సార్. జీడిపి మాకు 42,48,00,000 ఉన్నది సార్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ మా గ్రామ పంచాయతీది 1,90,823 ఉన్నది సార్. ఇది మా వజ్రగర్రు మండలం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే ఎక్కువ ఉన్నది సార్. వజ్రగర్రు మండలం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,87,324 ఉన్నది సార్. మా కాన్స్టిట్యూషన్ ఉరవకొండ నియోజకవర్గం యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,28,298 ఉంది సార్. డిస్టిక్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,33,388 ఉన్నది సార్. మన ఆంధ్రప్రదేశ్లో మన అనంతపురం డిస్టిక్ సార్ 13వ ప్లేస్లో క్యాపిటల్ ఇన్కమ్ 2,60,789 ఉన్నది సార్. ఇయర్ వైజ్ ప్రొజెక్షన్ తీసుకుంటే సార్ అగ్రికల్చర్ అండ్ అరైల్ సెక్టర్స్లో 36,23,00,000 24-25 సంవత్సరంలో ఉంది సార్. దీన్ని మేము 2028-29 సంవత్సరానికి 61,82,00,000కి టార్గెట్ పెట్టుకున్నాం సార్. దీన్ని దాదాపుగా 14.25% ఉంది సార్ ఇక్కడ. అదే ఇండస్ట్రీ సెక్టర్లో 2,83,00,000 ఉంది సార్ 24-25 సంవత్సరానికి. దీన్ని 28-29 సంవత్సరానికి 5,12,00,000గా మేము టార్గెట్ పెట్టుకున్నాం సార్. సర్వీస్ సెక్టర్లో మాకు 5,48,00,000 ఉన్నది సార్. దీన్ని 8,98,00,000కి మేము టార్గెట్ పెట్టుకున్నాం. టోటల్గా సార్ జీవీవి 44,53,000 ఉంటే దీన్ని మేము 2028-29కి 75,90,00,000కి మేము టార్గెట్ పెట్టుకున్నాం సార్. ఇది దాదాపుగా 14.07 సార్ పర్సెంటేజ్ సార్. ఇది మీ స్వర్ణాంధ్ర భాగంలో 15% గ్రోత్ పెంచాలనే ఉద్దేశంతో ఇది పెట్టుకున్నాం సార్ టార్గెట్. ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సార్ మేము మాకి 2024-25లో 2,10,775 ఉంటే సార్ దీన్ని 2028-29లో మేము 3,56,834 పెట్టుకున్నాం సార్ టార్గెట్. ఇది వచ్చేసి మనకు 13.34% పెరుగుతుంది సార్. ఈ 15% టార్గెట్ చేయడానికి సార్ మేము కొన్ని యాక్షనబుల్ పాయింట్స్ పెట్టుకున్నాం సార్. అందులో ముఖ్యంగా సార్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా 1000 ఎకరాలకు మేము దాన్ని సాగులోకి తీసుకొని మా ఎకనామీని డెవలప్ చేసుకోవాలనుకున్నాం సార్. అదేవిధంగా జీబీసీ కెనాల్కి లైనింగ్ చేసి వాటర్ లాస్ అనేది లేకోకున్నట్ల 600 ఎకరాస్ని సాగునీటి పరిధిలోకి తెచ్చుకోవాలనుకున్నాం సార్. అదేవిధంగా ఈ పనికిరాని చౌడు భూముల్లో ఈత చెట్లు మరియు ఈ వెదురు బొంగు కలపను పెంచుకొని మా గ్రామ పంచాయతీ ఎకనామీని పెంచుకోవాలనుకున్నాం సార్. అదేవిధంగా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి సార్. ఇక్కడ దాదాపుగా రెడ్ చిల్లీ అనేది ఎక్కువగా పండుతుంది సార్. ఈ రెడ్ చిల్లీని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఈ స్మాల్ ఇండస్ట్రీస్ అంటే మిర్చి పౌడర్, మసాలా ప్రోడక్ట్స్ అట్లా యూనిట్స్ని ఏర్పాటు చేసి మా గ్రామ పంచాయతీ ఎకనామీని పెంచుకోవాలనుకున్నాం సార్. అదేవిధంగా ఇక్కడ సార్ ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం వల్ల రైతులు పండించిన చిల్లీ ధరలను తక్కువకే అమ్ముకుంటున్నారు. ఆ కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసుకొని మంచి ధరలు వచ్చే విధంగా
ఏర్పాటు చేసుకొని మా ఎకనామీని పెంచుకోవాలనుకున్నాం సార్. అదేవిధంగా ఈ షీప్ ఫార్మింగు, పశువులు, వీటిని పశువులు షెడ్యూల్ ద్వారా, మీరు ఇచ్చిన షెడ్యూల్ ద్వారా వీటిని పేదరికం కుటుంబాలకి ఇచ్చి వాళ్ళని ఎకనామీ డెవలప్ చేసుకోవాలనుకున్నాం సార్. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా మనకు పండేటువంటి ఈ శనగలు, దాని నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అయినటువంటి రోస్టర్ గ్రామ్ ఇలాంటివి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా చేసుకుంటున్నాం సార్. పెంచుకొని వారిని డెవలప్మెంట్ చేసి అదేవిధంగా మన ఛాయాపురం పంచాయతీ యొక్క ఎకనామీని పెంచుకోవాలనుకున్నాం సార్. ఇప్పుడు మన ఛాయాపురం గ్రామ పంచాయతీ ఉంది సార్, ఈ బంగారు కుటుంబాలకు సంబంధించి సార్ డిస్టిక్లో మొత్తం 68,379 బంగారు కుటుంబాలు ఉన్నాయి సార్. ఇందులో 2 కుటుంబాల్లో మార్గదర్శులు ఉన్నారు సార్, మార్గదర్శులు వచ్చారు. ఆ 2 కుటుంబాలని అడాప్షన్ చేసుకున్నారు సార్. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ లెవెల్లో సార్ 9,017 బంగారు కుటుంబాలు ఉన్నాయి సార్. ఇందులో మా విలేజ్లో వచ్చేసి సార్ 52 బంగారు కుటుంబాలు ఉన్నాయి సార్. మా గ్రామ సచివాలయం సంబంధించి 96 ఉన్నాయి సార్. ఇది చిన్నోతులు ఛాయాపురం 2 కలిపి సచివాలయం సార్ ఇది. ఈ మా ఛాయాపురం పరిధిలో ఎస్సీ బంగారు కుటుంబాలు 60 బంగారు కుటుంబం, అంటే ఆ ఎస్సీ కుటుంబ సామాజిక వర్గానికి వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 58,000 ఉంది సార్. ఇది మన పంచాయతీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తక్కువ ఉంది సార్. అందువలన వీళ్ళని మనము బంగారు కుటుంబంలో తీసుకుంటున్నాం సార్. బీసీ సామాజిక వర్గంలో 62,000గా ఉంది సార్ వీరి పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓసీ సామాజిక వర్గంలో 94,000 ఉంది సార్. టోటల్గా మనకు ఈ 96 ఫ్యామిలీలకు సంబంధించి 72,000 ఉంది సార్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్. దీన్ని మేము ఎందుకంటే ఈ ఛాయాపురం గ్రామ పంచాయతీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కంటే తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు బంగారు కుటుంబంలో తీసుకున్నాం సార్. ఇది సార్ మా గ్రామ పంచాయతీ ఎకనామీ సార్. శ్రీ టి రామయ్య గారికి ధన్యవాదములు.